హాయ్ అండి. ఈరోజైతే పొద్దున లేసేసి పని చేసుకొని స్నానం చేసినాక వంట చేసుకోవడానికైతే వంట రూమ్లోకి అయితే వచ్చినానండి. రైస్ అయితే పెట్టిన ఒక తాగడానికైతే హాట్ వాటర్ పెట్టుకున్నాము. అయితే నేనేందనంటే పొద్దున్నే తొందరగా స్నానం 6:30 కల్లా స్నానం అయిపోతుంది. నేను పొద్దున్న లేస్తా కాబట్టి నా పని అయితే తొందరగా అయిపోతుంది. అయితే ఏంటంటే నా రొటీన్ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తానంటే కొన్ని వాటర్ తీసుకొని ఒక ఎల్లిపాయ 2 తులసమ్మాకులు తినేసి నా రొటీన్ అయితే చాలా అవుతుందండి. ఇక వంట అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఒక పక్కకు అయితే పాలైతే వేడి చేసి పాలలో కొంచెం పసుపు వేసి అయితే పిల్లలకైతే ఇచ్చిన. దీనివల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయట అండి. నరాలకు సంబంధించిన వీక్నెస్ అన్నది పోతుందట. అందుకే ఇట్లా ట్రై చేస్తున్నా. ఇక కూరనైతే వేద్దామని కొన్ని అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డలు కట్ చేసిన తర్వాత అందులో ఏమేయాలని ఆలోచించేసరికి కొంచెం శనగపప్పు అయితే కనిపించింది. శనగపప్పునైతే నానబెట్టి ఉల్లిగడ్డలు శనగపప్పు అయితే కలిపి వండేసిన. ఇక మా పాపనైతే ఏం చేసిందండి, రోజు పప్పే వండుతున్నావు నువ్వైతే, నాకైతే ఏం అర్థమైతే లేదు, మాకు తినబుద్ధి అయితే లేదంటే ఏం చేద్దామండి. మనము మన మధ్యతరగతి బతుకులల్లా ఏం తెచ్చుకొని తినాలన్నా కానీ కొంచెం ఇబ్బందే ఉంటుంది. కానీ కాకపోతే మనం పిల్లలకైతే మంచిగా పెట్టాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అని చెప్పేసిన. వాళ్ళకైతే చెప్పే విధంగా చెప్తే మా పిల్లలు అయితే అర్థం చేసుకుంటారండి. అయితే వాళ్ళకైతే ఇక అన్నం వేసి ఇచ్చి వాళ్ళైతే తింటారు. పొద్దున్నే అయితే తినేసి అయితే పోతారు. ఇక పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత నా పని స్టార్ట్ అవుతుందండి. ఇంట్లో పని చేసుకున్నాడు, బట్టలు ఉతుకుడు, ఇవైతే 9:30 అంతా నా పని అయితే అయిపోతుంది. ఇక ఏముంది, పని అయిపోయిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొంచెం ఛాయ్ అయితే తాగుతాను. అలాగనైతే ఛాయ్ అయితే మీరు తాగకండి. ఛాయ్ తాగితే మాత్రం జుట్టు అయితే తెల్లబడుతుందంట. అయితే ఈ చిన్న మినీ బ్లాగ్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్